గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 675 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 56,252 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో ఈ రోజు మార్కెట్ అయితే ఒక మంచి రికవరీ జరిగింది. సో మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నాము, మనకి ఏ విధంగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా మార్కెట్‌లో మనకు లోయెస్ట్ లో వచ్చేసి 56,328 హైయెస్ట్ హై, 55,566 లోయెస్ట్ లో. అంటే ఆల్మోస్ట్ మార్కెట్ అయితే ఒక 800, 900 పాయింట్స్ వరకు మార్కెట్ మూవ్‌మెంట్ జరిగింది. సో ఈరోజు మార్కెట్‌లో మంచి రికవరీ అయితే జరిగింది. అందరికీ కొంచెం మంచి ప్రాఫిట్ అయితే వచ్చుంటది. ఈరోజు మాక్సిమం అందరికీ. సో ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నామో, మనకి ఏ విధంగా ప్రాఫిట్ వచ్చిందనేది చెప్తా చూడండి. సో ముందుగా మనం మార్కెట్ ఏం చెప్పుకున్నాం అంటే ఫ్రెండ్స్, మార్కెట్‌లో యాక్చువల్లీ ఫాలో అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేశాను నేను. సో 15 మినిట్స్ క్యాండిల్ గనక ఒక బేరిష్ క్యాండిల్ వస్తే మాత్రం నేను పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నానండి. కానీ ఏం జరిగింది ఇక్కడ మార్కెట్‌లో 15 మినిట్స్ క్యాండిల్ ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. సో ఎప్పుడైతే బుల్లిష్ క్యాండిల్ వచ్చిందో కొంచెం నేను కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేశాను. సో 15 మినిట్స్ స్కాన్‌లో కన్ఫర్మేషన్ వచ్చిందనమాట. కన్ఫర్మేషన్ వచ్చింది గానీ, సో ఇదేదైతే రిజెక్షన్ లెవెల్ ఇక్కడ నుంచి రిజెక్షన్ అయిందో, కొంచెం ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయితే అప్పుడు ఎంట్రీ తీసుకుందామని ఎక్స్‌పెక్ట్ చేశాననమాట నెక్స్ట్ 15 మినిట్స్. ఇది పెద్దగా ఏం మొమెంటం లేదు. ప్లస్ మార్కెట్‌లో ఒక డోజీ క్యాండిల్ వచ్చింది. సో డోజీ క్యాండిల్ వచ్చినప్పుడు మనకొక ఇండిసిషన్ క్యాండిల్ కాబట్టి మన నెక్స్ట్ 15 మినిట్స్ అనేది ఒక కన్ఫర్మేషన్ అనమాట. సో ఈ 15 మినిట్స్ గనుక మనకు ఖచ్చితంగా ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే మాత్రం మార్కెట్ ఖచ్చితంగా రికవర్ అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేశాను. దాన్ని బేస్ చేసుకొని నేను వెంటనే ఎప్పుడైతే రికవరీ ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ వచ్చిందో, ఇక్కడ నేను వెంటనే ఎంట్రీ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎంట్రీ తీసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అయితే మార్కెట్‌లో అయితే మంచి ఫ్లక్చుయేషన్ అయితే జరిగింది. ప్రీమియమ్స్ ఒక రేంజ్‌లో అయితే పరిగెట్టింది ఈ టైంలో. సో నాకైతే మన టార్గెట్ అనేది క్విక్‌గా అయితే హిట్ అయింది. సో ఎప్పుడైతే హిట్ అయిందో మళ్ళీ నేను దాని తర్వాత ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు ఫ్రెండ్. ఎందుకంటే వన్స్ మన ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్న తర్వాత ఇంకా మార్కెట్‌లో ఏమన్నా ఛాన్స్ ఉందా అని చూసాను గానీ, నాకెక్కడ మొమెంటం ఏమి అనిపించలేదు. అంటే కాల్ తీసుకుందాము అని ఎక్కడ అనిపించలేదు. మార్కెట్ అయితే ఒక మంచి రికవరీ అయితే కనిపించింది. సో ఇంకా మండే మార్కెట్ ఎలా ఉండబోద్ది? మండే మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోద్దో చెప్తా చూడండి. సో మండే మార్కెట్ గనుక అబ్జర్వ్ చేస్తే మీరు 15 వన్ డే క్యాండిల్ గనుక చూస్తే, వన్ డే క్యాండిల్ అయితే ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ అయితే వచ్చింది. ఒక స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. ఏదైతే మనకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్ ఉందో, ఈ రెసిస్టెంట్ జోన్ బ్రేకౌట్ అయ్యి మార్కెట్ క్లోజ్ అయిందనమాట. సో దీని ఇండికేషన్ ఏంటంటే బయర్స్ అనేవాళ్ళు కొంచెం స్ట్రాంగ్‌గా ఉన్నారు. మార్కెట్‌ని ఖచ్చితంగా పైకి పంపించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని దీని అర్థం అనమాట. సో మండే 15 మినిట్స్ స్కాన్ గనుక ఒక బుల్లిష్ స్కాన్ వస్తే మాత్రం మార్కెట్‌లో ఖచ్చితంగా మార్కెట్ అయితే ఒక బుల్లిష్ ర్యాలీ అయితే మనం చూస్తాం నెక్స్ట్ వీక్ కూడా. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ అనేవి నేను వీడియో ఎండ్‌లో పెడతాను. మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోండి. తిరిగి మళ్ళీ మనం మండే వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.